వచ్చిన ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట అందరికీ వందనాలు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన దేశానికి సంపూర్ణమైన స్వాతంత్ర్యము వచ్చిన రోజు. మనకంటూ కొన్ని చట్టాలను ఏర్పాటు చేసుకునే రోజు. అలాగే అందరూ వారి వారి సామర్థ్యాన్ని బట్టి పరిపాలన కొనసాగించుకునే ఒక గొప్ప అవకాశాన్ని మన దేశానికి దేవుడు అవకాశము అనుగ్రహించి ఉన్నాడు. ఎంతోమంది మన దేశాన్ని కూడా వారి స్వాధీనం చేసుకొని మనలను పరిపాలన చేశారు. దేవుని మహాత్మ బట్టి ఫైనల్గా బ్రిటిష్ వారు మన దేశాన్ని చాలా కాలం వరకు పరిపాలించారు. తర్వాత మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, మీరు మా దేశంలో నుండి వెళ్ళిపోండి అని చెప్పి మహాత్మా గాంధీ వారితో ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల యొక్క త్యాగం వలన మన దేశాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోవడం జరిగింది. మరి మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా ప్రభువు సహాయం చేస్తూ వచ్చాడు. మరి మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎందరో దేశాన్ని పరిపాలిస్తూ వచ్చారు. చాలా వరకు అభివృద్ధి చెందాము. ఇంకా చాలా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ప్రజలైతే స్వాతంత్ర్యంగా ఎవరికి నచ్చిన వారిని వారు ఎన్నుకొని కాబట్టి అధికారాలు ఇస్తున్నారు. అవకాశం ఉన్నవారు, ధనమున్నవారు, మంచి పేరున్నవారు పదవులను అలంకరిస్తూ వారి వారి యొక్క ధర్మాలను వారు నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ మన దేశానికి దేవుడు ఆయన దయ వలన పెద్దల యొక్క పోరాట పథకం వలన స్వాతంత్ర్యము సంపాదించుకోవడం జరిగింది. అలాగే బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే ఆత్మీయంగా ప్రతి మనిషికి కూడా ఒక స్వాతంత్ర్యం కావాలి. ఏంటా స్వాతంత్ర్యం? అంతకుముందు బ్రిటిష్ వారి ఆధీనంలో మన దేశం ఉన్నట్లు, మన దేశాన్ని వారే పరిపాలన చేసినట్లు, మన దేశంలో నుండి వారు పారిపోయిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నట్లుగా ఆత్మీయంగా కూడా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఏంటా ప్రత్యేకత? పరిశుద్ధమైన దేవాల దేవుడు మానవాళ్ళందరినీ కూడా దేవుడే సృష్టించాడు. కానీ ఈ మనిషి మధ్యలో వచ్చిన ఆకర్షణమైనటువంటి అపవాది సంబంధమైన మాటల వలన మనిషి మోసపోయి అపవాది వైపు మనిషి మనస్తత్వాన్ని మళ్లించుకోవటాన్ని బట్టి మనిషి దేవుని వశంలో కాకుండా మనిషి అపవాది వశంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ అపవాది వశంలో ఉన్న మనిషిని తిరిగి మరలా తన స్వాధీనం చేసుకోవడానికి, తనతో మమేకమయ్యే విధంగా ప్రతి మనిషి ఎన్నిక చేయబడటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మనతో ఉండి, మనతో మాట్లాడి, మనతో ప్రార్థన చేసి ఆయన దైవ కుమారుడిగా రుజువుపించుకొని ఆయన మనిషిగా వచ్చిన దైవ కుమారుడు అని సర్వ సమాజం అంతా విశ్వసించినట్లుగా చరిత్రలో ఖాళీ సమాధిని ప్రజలందరికీ చూపించిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సమాధిని జయించాడు. ఆయన ప్రదర్శనలో ఉన్నాడు. మరలా ఆయన చిత్తమైనప్పుడు ఆయన మహిమ కొరకు జీవించిన వారందరినీ తనతో తీసుకువెళ్ళడానికి త్వరలో రాబోతున్నాడు. అప్పటి వరకు పిల్లరా మన స్వాతంత్ర్యం
పవిత్ర దేశంలో మనం ఉంటూ మన పాపం నుండి మనల్ని విడిపించి మనం పరిశుద్ధంగా మార్చబడటానికి కారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట మనం ప్రార్థన చేయగాను, ఆయన రక్తంతో కడగబడినటువంటి వారిగా, ఆయన మనకు అర్పించినటువంటి పాత్రలో పాల్గొనేవారిగాను మన ఆత్మీయతను, మన ఆత్మీయ సహవాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఈ లోకంలో జీవించవలసిన అవసరం ఉందని కూడా ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేను ఒకరి గురించి మీకు నేను జ్ఞాపకము చేయవలసి ఉన్నది. ఎవరంటే మన పితరులైనటువంటి అబ్రహాము గారి ద్వారా ఈ లోకంలో ఒక సాక్ష్యాన్ని స్థిరపరిచినటువంటి, ఒక వంశావళి స్థిరపరిచినటువంటి కుటుంబం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరి కుటుంబం అది? అబ్రహాము గారి కుటుంబం. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో. అన్యుడైన అబ్రహాముని దేవుడు పిలుచుకొని ఆయన పిలుపుకు లోబడిన దాన్ని బట్టి వాగ్దానం భూమిని ఇస్తానని దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఆ తర్వాత తన కుమారుడైన ఇస్సాకు జీవితంలో నెరవేర్చుకు వచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకు కుమారుడైన యాకోబుకు ఆ వాగ్దానాన్ని ఒక ప్రత్యేకంగా విస్తరణ వాగ్దానాన్ని అప్పగించాడు. యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది ద్వారా దేశమంతా కూడా మరి ఒక గొప్ప విలువైన వంశావళి విస్తరించింది. అలాగే అబ్రహాములో నుండి వచ్చినటువంటి ఇస్మాయిల్ ద్వారా కొంత ప్రపంచము విస్తరించింది. అలాగే కొంతమంది అన్యులుగా ఉండి వివిధ రకాలైనటువంటి మతాలను స్వీకరించి అన్యులుగా ఎంచబడ్డారు. ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి వారేమో దేవుని బిడ్డలుగా ఎంచబడ్డారు. ఏదైనా పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి రాకముందు దేవాది దేవుడు తన ప్రజల పట్ల ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చుకోవటానికి దేవుడు చాలా ప్రజల కొరకు ఆలోచించాడు. ఎన్నో ఒక ప్రత్యేకతలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. పిల్లలు మరి పరిశుద్ధమైన దేవాది దేవుడు యాకోబు ద్వారా ఇశ్రాయేలును విస్తరింపజేసిన విధానాన్ని మనం గమనించినట్లయితే వాస్తవంగా యాకోబు సంతానంతా కూడా క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు కరువులో యాకోబు సంతానం అంతా క్లోజ్ అయిపోవాలి. కానీ ఆ కరువులో నుండి యాకోబు సంతానాన్ని కాపాడి ఇశ్రాయేలును విస్తరింపజేయాలనే ఉద్దేశంతో దేవుడు ముందుగానే ప్రణాళిక సిద్ధపరిచి వారి యొక్క చిన్న కుమారుడైన యోసేపును ఐగుప్తుకు పంపించడం జరిగింది. ఐగుప్తులో ఆయన ప్రవేశించిన విధానం సంతోషంగా ప్రవేశించాడా? అమల యొక్క భయంకరమైన ఖచ్చితత్వాన్ని బట్టి తమ్ముడిని వదిలించుకోవాలని చంద్రతలుకోవాలన్న యోసేపును ఐగుప్తీయులకు అమ్మివేయటం, తర్వాత ఆయన బాయిలో వేయటం, తర్వాత ఏదో మృగము తినేసిందని చెప్పి యాకోబుకు సమాచారం ఇవ్వడానికి వాడు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. బాయిలో ఉండేటితో ఉపయోగం ఏముంది? ఆ వ్యాపారస్తులకు అమ్మేస్తే కాస్త ఏదైనా మనకు ధనం వస్తుందని చెప్పి ఐగుప్తు నుండి వస్తూ ఉన్నటువంటి వ్యాపారస్తులకు యోసేపును అమ్మివేయటం, ఆ ప్రాంతంలో యోసేపును దేవుడు ఆశీర్వదించడం, ఆ ప్రాంతంలో ఉన్నతమైనటువంటి ఒక అధికారి దేవుడాన్ని నిలబెట్టడం, ఆ ప్రాంతంలో కరువు రాబోతున్న సంగతి దేవుడి ముందుగా బయలుపరచడం, 7 సంవత్సరాలు కరువు నుండి తన దేశాన్ని కాపాడుకోవడం కోసం ధాన్యాన్ని దాచిపెట్టడం, కరువు వచ్చినటువంటి కారణంలో వాడు వెళ్ళి ఎక్కువ ధాన్యాలు పెట్టి వారి దగ్గర ధాన్యాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయటం. ఈ ప్రయత్నంలో భాగంగానే యాకోబు కుమారుడు ఐగుప్తులకు వెళ్ళి ధాన్యాన్ని కొనాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యోసేపు తన అన్నలను గుర్తుపట్టడం, తర్వాత యోసేపు తన అన్నలను, తన తండ్రిని, తన వంశీయులందరినీ కూడా తనతో ఉంచుకోవడం కొరకై ఐగుప్తుకు తీసుకెళ్ళడం వేరే జాగ్రత్తగా. ఆ ఐగుప్తులో ఘనంగా వారు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. యోసేపు
కాలం వచ్చింది, దేవుడు పిలిచిన కాలం, చనిపోయారు. ఆ తర్వాత మరికొందరు రాజులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించి ఆ ప్రాంతంలో యాగం ప్రారంభించారు. సరే, ఏమైనప్పటికీ ఆ విధంగా కొంతమంది రాజులు మారిన తర్వాత ఇశ్రాయేలీయులు ఎరగని రాజు ఆ దేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. వీళ్ళరా ఆ దేశంలో ఇశ్రాయేలీయులు ఎరగని రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఎందుకు ఆయన తలపించింది. అసలు ఈ దేశంలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కౌంటింగ్ చేయమన్నప్పుడు ఎవరి పరాయి దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం కంటే ఒక గొప్ప ధనములు, ఎదురాలు, సతాభివృద్ధులు విశ్వసిస్తున్న సంగతి తెలుసుకొని, అమ్మో మనకంటే ఈ జనాన్ని కనుక విస్తరిస్తే మనం వాళ్ళకి బానిసలు అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మతస్థానాలను ఆహ్వానించి ఆ ఇశ్రాయేలులో మగపిల్లలను చంపివేయాలి అనేటువంటి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరి మీద ఎవరి లేనిపోయి నేరాలు ఓడి వారందరినీ కూడా ఏమీ లేని ఖైదీలుగా జైల్లో వేయలేదు. కానీ ఖైదీల కంటే భయంకరంగా వారిని హింసించడం ప్రారంభించారు. ఎలా హింసించారు? ఒక భయంకరమైన ఎట్టి చాకరీ చేసినటువంటి వారిని అప్పగించడం, వారు అప్పు చేసుకుంటూ ఉండటం, ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోకపోవడం, కష్టాలు ఎక్కువ కావడం, భయంకరమైన శ్రమలకు, భయంకరమైన మరణాలకు, భయంకరమైన కురుగు జరగడంలో వారు కాదులేనప్పుడు మానవ శరీరాలతో మానవ సహాయార్థమై ఆశించినప్పుడు, యోచించినప్పుడు, చేతులు చాచినప్పుడు ఎట్నుంచి ఎలాంటి సహాయం వారికి అందకపోవటాన్ని బట్టి అప్పుడు వారికి ఎవరు గుర్తొచ్చారు? సృష్టికర్త అయినా దేవుడి గురించి రావడం, దేవుడి మీద ఆధారపడి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి మోషాన్ని వారి కొరకు ఏర్పాటు చేసుకుని ఐగుప్తులకు వచ్చి 9 తెగుళ్ళ ద్వారా ఐగుప్తురాలను కలవరపాలు చేసి తన ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో విడిపించి తన ప్రజలకు వ్యవసాయంలో పంట వస్తే దాన్ని రూపాయలుగా చేసి, ఆకలి అయితే ప్రియపెట్టును కురిపించి, మన్నాను కురిపించి, కాలైనటువంటి వారికి కావాల్సిన అవసరం తీర్చు. ఏదేమైనప్పటికీ దేవుడు వాగ్దానం చేసిన విలువైన భూములను దేవుడు వారిని చేర్చడం జరిగింది. వారికంటూ ఒక స్వాస్థ్యం, వారికంటూ ఒక దేశాన్ని దేవుడు అప్పగించడం జరిగింది. వారు వృద్ధి చెంది చాలా ఘనమైన దీవెనలతో వారు ఉన్నప్పుడు దేవుడు వారికి అప్పగిస్తున్నట్టు ఆజ్ఞ తెలుసా? ఓ ఇశ్రాయేలులారా, మీరు ఎలా ఉన్నారు? 8వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటున్నాం. శ్రద్ధగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం శ్రద్ధగా వినండి. 8వ అధ్యాయం 1 నుంచి మాటలు చదువుతున్నాం. మీరు బ్రతికి అభివృద్ధిని యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్టు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. మరి నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టు నిన్ను అణుచు నిమిత్తమని అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోవడము. ఓ ఇశ్రాయేలులారా, మీరు అరణ్యంలో మీరు నడిచిన విధానాలు, అలాగే మీ పితరులు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసిన విధానాలు, ఇవన్నీ కూడా దయచేసి మీరు మర్చిపోవద్దు. తర్వాత 3వ వచనం, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయడం, ఆయన నిన్ను అణచి నీకు ఆకులు కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను. మన్నాతో దేవుడు నీ పితరులను పోషించే విధానాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దు. 4వ వచనం, ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకున్న బట్టలు అతకలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించడం అట్లే నీ దేవుడు యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడుతున్నట్లు నీ దేవుడు యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడు యెహోవా
నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి, పాలు ఊటయు, అగాధ జలములుగా దేశము. పిల్లల ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి దేశం ఏంటంటే ఏ దేశము? మంచి దేశం. ఏ దేశము? మంచి దేశం. నీ దేవుడు యెహోవా నేను మంచి దేశంలో ప్రవేశపెట్టును. చూడండి, దేవుడు స్వయంగా తన హస్తముల ద్వారా తయారు చేసిన వారికి నివాసయోగ్యంగా ఏమి ఇచ్చాడు? ఏదైనా తోటం ఇచ్చాడు. తన పిలుపు ద్వారా పిలువబడి, దేవుడికి లోబడి, వాగ్దానాన్ని పొంది, వాగ్దానాన్ని నెరవేర్చుకొని, సంతానాన్ని కలిగి, సంతానం ద్వారా విస్తరించిన తన జనాంగానికి దేవుడు ఏ దేశాన్ని ఇచ్చాడు? మంచి దేశాన్ని ఇచ్చాడు. పిల్లరా, తాను తయారు చేసినటువంటి మన పితరులకు ఏదైనా ప్రకటించాడు. దేవుడు తన వంశావళికి మంచి దేశాన్ని ఇచ్చాడు. ఆ మంచి దేశంలో ఏముందంట? మంచి దేశంలో ఏముందంట? మంచి దేశంలో నీటి వాడు, లోయలో నుండి, కొండలలో నుండి, పాలు ఊటలను, అగాధ జలములు ఉన్న దేశము. అది గోధుమలు, యామలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఉబలిబంధుమయు తేనెయు గల దేశము. ఎంతో ఆశీర్వాదకరమైన దేశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అలాగే పిల్లరా, ఆ తర్వాత వారి అవిధేయతను బట్టి కొంతమంది రాజులకు, అన్ని రాజులకు అప్పగించబడటం, మరలా వాళ్ళు కొట్టబడటం, కన్నబడటం, దేవాలయాలను కోల్చివేయటం, రకరకాలైనటువంటి సిద్ధహింసలకు గురైనారు. అయినప్పటికీ కూడా దేవుడు వాడు చేయి విడిచిపెట్టలేదు. అలనాడు ఇశ్రాయేలుకు ఎలాంటి మంచి దేశాలు ఇచ్చాడో అలాగే దేవుడు కూడా మనకి మంచి దేశాలు ఇచ్చాడు. మన దేశం పేరేంటండి? మంచి దేశం దేవుడు మనకి ఇచ్చాడు. మన దేశం పేరేంటి? భారతదేశం. మన దేశం పేరు భారతదేశం. అలనాడు ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని సదుపాయాలు ఉన్నాయో మన దేశంలో కూడా దేవుడు అన్ని సదుపాయాలు ఇచ్చి మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా దేవుడు ఎవరైనా మన దేశంలో పాల్గొంటాడంటే బ్రిటిష్ వారిని మన దేశంలో నుండి పాల్గొంటాడు. ఈరోజు సంపూర్ణమైన స్వాతంత్ర్యం మన దేశానికి వచ్చిన రోజు. ఇశ్రాయేలుకు కూడా సంపూర్ణమైనటువంటి ఆ దేశాన్ని దేవుడు వారికి అప్పగించిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన నిబంధన ఏంటో తెలుసా? ఈ దేశంలో సకల సౌకర్యాలు అనుభవిస్తూ వినండి. నీ దేశంలో ఇదిగో నీ కొరకు నేను సిద్ధపరిచిన ఈ విలువైన పదార్థాలన్నీ కూడా నువ్వు అనుభవిస్తూ అదే వచ్చింది. నువ్వు అనుభవిస్తూ అనగా దాని అర్థం ఏంటంటే నువ్వు తింటూ, నువ్వు తినచ్చు అని దాని అర్థం. ఆ మాటలు చదవండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని నీకు ఇచ్చిన మంచి దేశంలో ఆయనను స్తుతింపవలెను. దేవునికి స్తోత్రం. ఏమండి, నీ దేవుడిని నీకు ఇచ్చిన మంచి దేశంలో బట్టి ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఎవరికి ఇచ్చాడు దేవుడి మాట? ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ఈరోజు ఆత్మీయంగా, క్రైస్తవంగా మనం ఈరోజు దేవుని బట్టి దేవుని స్తుతించాలి. వాగ్దానం చేయబడిన ప్రజలకు మంచి దేశాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి కూడా దేవుడు మంచి దేశాన్ని ఇచ్చాడు. ఇలా భారతదేశం అంతా కూడా ప్రభు రక్షణ ఆనందంలో ఆనందించాలని మనం కోరుకోవాలి. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నానాటికి అభివృద్ధి చెందాలని మనం కోరుకోవాలి. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సంతృప్తికరమైన ఆహారం తీసుకొని ఆరోగ్యవంతులుగా రక్షణ ఆనందాన్ని కలిగిన వారిగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మన దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్నటువంటి నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి.
అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే భగవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన తల్లిదండ్రుల గర్భాలలో మనల్ని పుట్టింపజేశాడు. ఎక్కడ పుట్టింపజేశాడు? భారతదేశ గడ్డ మీద మనలను పుట్టింపజేశాడు. కాబట్టి మనము దేవుని ఆత్మరక్షకుడిగా అంగీకరించాము. అలాగే ఈ గడ్డ మీద, ఈ భారతదేశంలో, భారతదేశ భూమి మీద మనం పుట్టి పెరిగి జీవిస్తున్నాం కనుక మన దేశం కొరకు మనం చేతులెత్తి మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేశంలో దేవుడు మనకు అప్పగించిన తృప్తికరమైన ఆహార పదార్థాలన్నింటినీ కూడా మనం భుజిస్తూ మన దేశాన్ని బట్టి దేవుని స్తుతించాలి. మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న ప్రజలు, నాయకులందరూ కూడా క్షేమంగా ఉండాలి. నా నీటికి దేశము అభివృద్ధి చెందాలని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ మనం ఎవరు మారకూడదు. ప్రార్థన చేస్తూ మనకు రక్షణ గురించిన యేసుక్రీస్తు వారి మనము మరవకూడదని దేవుడు మీకు తెలియజేస్తున్నాను. అలాగే మరికొన్ని ఆజ్ఞలు నేను మీకు ఇస్తాను, జాగ్రత్తగా వినండి. 11వ వచనం, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపగా నీ దేవుడైన యెహోవాను మనసి కడుపులారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించగా. ఏమండి? కడుపులారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నీవు నివసింపగా. ఈరోజు సమాజం అట్లా కోరుకునేది ఏంటండి? మంచి ఆహారం, మంచి ఇల్లు, మంచి వస్త్రాలు, మంచి ఆభరణాలు. సమాజంలో వాడితే అని ప్రజలలో ఏమండి ఎక్కడ తక్కువ కాకుండా ఈ లోకంలో బ్రతకాలి అని ఆరాటం, తాపత్రయం, పొరుగులు, పోరాటాలు. మంచిది, రైట్. ఆత్మీయంగా కూడా మనం ఎలా ఉండాలి? అలాంటి పట్టుదలతోనే దేవుని ఏర్పాటులో నేను ఈ లోకంలో ఉన్నంత కాలము ఉండాలి. ఈ లోకంలో ఇచ్చిన తర్వాత శాస్త్రీయమైన దేవుడు నా కొరకు సిద్ధపరిచిన పదవులో నేను స్థలాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఒక విశ్వాసంతో నాకు ఈ లోకంలో చికిత్స వారమైనామని దేవుడు వాటిని తెలియజేస్తాము. అలాగే ఆశీర్వాదంలో మరొక భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 11వ వచనం, నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారులు విస్తరించి నీకు కలిగినది వదిలినప్పుడు, ఎంత బాగుంది మాట, విస్తరించినప్పుడు వేయాలి. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను మరచలేమో. బేదరాలుగా ఉన్నావు, కష్టపడ్డావు, ఏదో ఒక వృద్ధి చెందావు. నువ్వు అభివృద్ధి చెందిన తర్వాత జనాంగమా, ప్రియ ప్రజలుగా, సృష్టికర్త అయిన దేవుడు ఒకవేళ మీరు మరుస్తారేమో. ఐగుప్తులో మిమ్మల్ని కానాను నడిపించిన దేవుడిని ఒకవేళ మీరు మర్చిపోతారేమో. ఎందుకంటే మీ కళ ముందు మీకు ఏ ముందు అనేది పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది. ఈ లోక సంబంధమైన ఇవులతో వదిలేవు, మంచిదే. కానీ నీ జీవితంలో వెనుడు మర్చిపోనేది నీ మనసు మరించు. దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నేను రప్పించిన నీ దేవుని యెహోవాను మరిచలేమో. ఈ విషయంలో ఎన్నడూ కూడా నువ్వు తప్పిపోకూడదు. దేశాన్ని గౌరవించాలి, దేశాన్ని ప్రేమించాలి, దేశం కొరకు ప్రార్థించాలి, నాయకుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. అలాగే శాపం నుండి మనల్ని విడిపించు, మనలో రాజ్యం చేర్చడం కొరకు పరిశుద్ధుల లోకంలో జన్మించిన వారు యేసయ్యను మాత్రం మన జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన దేశాన్ని మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన ఆత్మరక్షకుడైన యేసుక్రీస్తు వారిని కూడా మనము మర్చిపోకూడదు. ఈ లోకంలో చాలా మంది ఏమీ లేనప్పుడేమో దేవుడి మీద ఆధారపడతారు. కావాల్సినవి చేతికి వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడరు. వాళ్ళను వారు కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనుషులు వేటిని బట్టి కనిపిస్తున్నారండి? వేటిని బట్టి కనిపిస్తున్నారు? పశువులు, గొర్రెలు, మేకలు, వెండి, బంగారం, డబ్బు ఇవన్నిట్లో వర్తిల్లినప్పుడు, విస్తరించినప్పుడు మనుషులకి ఏమొస్తుంది? హెచ్చింపు వస్తుంది, గర్వం వస్తుంది.
ఇవి ఏమున్నప్పటికీ కూడా ఇవన్నీ మనకి ఇచ్చిన దేవునికి మహిమార్థంగా జీవించడమే గొప్ప సవాల్. ప్రభు మనకు అప్పగించిన గొప్ప ఆత్మీయ ఉందని దేవుడు నాకు తెలియజేస్తారు. అందుకనే ఒక భక్తులు ఒక పాట రాస్తామని, వెండి బంగారముల కన్నా యేసుని కలిగి ఉండెదము, వెలగల పోషణముల కన్నా కలువరి సిలువ ధరించెదము, వెండి బంగారముల కన్నా యేసుని కలిగి ఉండెదము. దేవుడి పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నాం? మన దేశం పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నాం? అందుకని దేవాది దేవుడు ఏమంటాడండి, దేవుడు పెట్టని వాడు చేతులెత్తి దేశం కొరకు ప్రార్థన చేసినప్పుడట ఆ దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తానన్నాడు, పాపంలో దేవుడు విడిపిస్తానన్నాడు. ఆ దేశంలో నివసించినంత కాలం ఆయన మహిమ కొరకు నివసింపజేసే విధంగా ప్రభు తన రక్షణలో మన జీవితకాలంలో తనను నిలబెడతానని వాగ్దానం చేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ వాగ్దానాన్ని కాపాడుకొని ఆ వాగ్దానాన్ని అనుసరించి దేవుడి మహిమార్థంగా ఈ భూలోకంలో అడుగు ముందుకు వేయడానికి మరి దేవుడు సహాయం చేసి నడిపించాలని మనం కోరుకుందాం. మరి పూర్తి స్వాతంత్ర్యం మన ప్రజలు మన దేశాన్ని పరిపాలించుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చారు. అలాగే పూర్తి పరలోకపు హక్కు మనం స్వాతంత్రించుకునేది ఎప్పుడంటే రక్షకుడైన యేసు ప్రభువు మనకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఆ రక్షకుడు మన హృదయంలో చేర్చుకొని మన జీవితకాలంలో మన బ్రతుకున్నంత కాలం ఆ రక్షణ కాపాడుకుని దేవుని సాక్షి లోకంలో బ్రతుకున్నప్పుడు పరిపూర్ణమైన హక్కుతో కూడిన స్వాతంత్ర్యపు దేశంలో నివాస స్థలాలను ప్రభు మనకు అప్పగిస్తాడు. కానీ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన హక్కుగా నా ఇష్టముగా మనం అనుభవించడానికి అవకాశమే లేదు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఏమన్నా ఒప్పుకున్నారా? పొలం నీదే, కానీ చుట్టూ కట్టుకున్నాడు, ఇల్లు నీదే, పనులు కట్టుకున్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు నీకు ఇక్కడ గుర్తింపే ఉండదు. కానీ పర్వతంలో నువ్వు సంపాదించుకునే ఆస్తి, నువ్వు సంపాదించుకునే స్థలానికి పనులు కట్టడం అవసరం లేదు, చుట్టూ కట్టడం అవసరం లేదు. ఆ వేళంతా దేవుని మహిమార్థంగా జీవించడంలోనే రుణపడి ఉంటుంది. అక్కడ ఆ రాజ్యాన్ని సంపాదించుకొని ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. కాబట్టి పిల్లలు, ఈ లోకంలో మనం నివసించుకునే దేశానికైతే దేశాన్ని పరిపాలించుకుని మనుషులు పరిపాలించుకుని హక్కు అయితే వచ్చింది. కానీ ఈ లోకంలో మనిషిగా బ్రతుకుతున్న మనలో నుండి బానిసత్వం, పాపమనే బానిసత్వంలో విడిపించబడి స్వాతంత్ర్యాన్ని, ఆత్మరక్షణ అనేటువంటి స్వాతంత్ర్య భాగ్యాన్ని ఇచ్చిన యేసయ్య ఎంతవరకు మనం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళగా ఉన్నామో పరిశీలన చేసుకుంటూ దిద్దుబాటు చేసుకుంటూ దేవుని సన్నిధిలో మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ కొనసాగడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సహాయము, ఆయన నడిపింపు ఎల్లప్పుడూ మనతో నుండి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ప్రభా, ఈరోజు పూర్తిగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఈ స్వాతంత్ర్యాన్ని మరలా ఇంకొక వచ్చి బానిసత్వంలోనికి మనం మార్చుకున్నాం. మన దేశం గొప్ప రక్షణ వ్యవస్థను సరిహద్దులు ఏర్పరిచింది. ప్రజలను క్షామస్థితిలో నడిపించడానికి ప్రత్యేకమైన పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పరుస్తుంది. ప్రజలకు కావలసిన అవసరం తీరుస్తూ నాయకత్వపు విలువలను కాపాడుకుంటూ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మన దేశాన్ని బట్టి దేవునికి మహిమకరమైన కాక. అలాగే
అలనాడు దేవుడు పెట్టిన వారికి కూడా వాగ్దానం చేయడం ఒక దేశాన్ని ఇచ్చాడు దేవుడు. సకల సౌకర్యాలు ఇచ్చాడు. ఆ సౌకర్యాన్ని అనుభవిస్తూ మిమ్మల్ని ఐగుప్తులో నుండి నడిపించి 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించి మీకు గొప్ప వాగ్దాన స్వాస్థ్యం ఇచ్చిన దేవుడిని ఎన్నడూ మరవకుండా ఆయనకు కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మీరు మీ సంతానం మీ యావత్ జనాంగం అంతా కూడా కృతజ్ఞతలు కలిగి ఉండాలని ఆనాడు పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ నెరవేరుస్తూ వచ్చారు. వాళ్ళు మనం నివసిస్తున్న మన దేశం ఆశీర్వాదంతో వృద్ధిలాలి, దేవుని ప్రణాళికలో వృద్ధిలాలి. దేశం చుట్టూ దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలి. ఈ దేశంలో నివసిస్తున్న మనం క్షీణంగా ఉండాలి. అలాగే శాశ్వతమైన దేవుని సంబంధించిన రాజ్యంలో విశ్వసించిన ప్రతి వారు ఉండాలని కోరుకుంటూ ఆయన రాజ్యానికి వారసుగా ఆయన బిడ్డలుగా మనం మార్చబడే వాక్యము, యోగ్యతను, దైవికమైన జీవితాన్ని మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయన సన్నిధానంలో ముందుకు కొనసాగేలాగా ఉండాలి. మాటలు మీ మాటలు అందించినందుకు స్తోత్రమైన మీ మాటలు విన్న మా పిల్లలు ఆశీర్వదించండి, బలపరుస్తురండి, క్షేమ స్థితిలో వర్తింపచేస్తురండి. నేటి వాళ్ళందరి క్రమం ప్రారంభమవుతున్న ఇప్పటి వరకు మాతో మీరు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా పిల్లలను దీవించినాం. జరగాల్సిన కార్యక్రమం ఇష్టానుసారంగా ఇష్టంగా ప్రియ రక్షకుడైన యేసునామములో ప్రార్థించి మీకు అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచి పిల్లలు అందరూ